EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా తుంగభద్ర రైతు వరినారు సిద్ధం చేసుకుంటున్న అన్నదాత. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్. మోదీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారు వైఎస్ జగన్. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. తుంగభద్ర ఆయకట్టు రైతుల సాగుకు సమాయత్తమవుతున్నారు. కాలువలోకి నీరు రాకుండా నారు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. నదీ జలాలు, బోర్లు, డ్యాము నీరు ఆధారంగా బళ్ళారి, విజయనగరం, కొప్పల, రాయచూరు జిల్లాలో 7 లక్షల హెక్టార్ల ఆయకట్టు పైగా ఉంది. బోర్ల కింద సాగు చేసే రైతులు ముందుగానే వరినారు వేసుకుని పనిలో నిమగ్నమయ్యారు. డ్యాంలో 80 టీఎంసీల నీరు చేరిన తర్వాత ఖరీఫ్లో ఆయాకట్టు సాగుకు జూలై 2వ వారంలో నీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రైతులు ముందుగానే నారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు పోర్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ను ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. ఈరోజు బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కవిత తన భర్త అనిల్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇటీవల కవిత కేసీఆర్కు లేఖరడం, ఆయన చుట్టూ దయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. బీఆర్కే భవన్లో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వర కార్పొరేషన్ ఏర్పాట్లు, నీటి నిల్వలపై ఆయన విచారిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా గంట పాటు ఆయన విచారణను ఎదుర్కొన్నారు. ఆయన పోయినప్పుడు 2 కలర్ బుక్లు ఆయన తీసుకెళ్లడం జరిగింది. వాటిని ఆయన కమిషన్ కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు, సంతోష్ కుమార్, అదేవిధంగా ఇటు శాసన మండలిలో పార్టీ పక్ష నేత ఒకవైపు మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, అదంతా ఆయన పాటు లోపడే ఉన్నారు. దీంతో ఈరోజు కమిషన్ విచారణకు ముగిసింది. మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుందని కూడా కమిషన్ కేసీఆర్ విచారణతో 100 జన్మనెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడిని కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడి నుంచి తరిమిన వాడే కేసీఆర్.
రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా కేసీఆర్ వెంట్రుకు కూడా పీకలేడంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ కనీసం శంకుస్థాపన గానీ ఒక ఇటుక పెట్టి కట్టి దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది, ఇటు కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి ప్రమాదవశాత్తు కాలు జారిపడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన కేసీఆర్. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని పరామర్శించిన కేసీఆర్. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. దాదాపు 100 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించాయని తెలిపిన అధికారులు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు సంబంధించి తయారైన మైలవరం నియోజకవర్గ డాక్యుమెంటేషన్పై గొల్లపూడి సాయిదత్త కళ్యాణ మండపంలో జరిగిన సమీక్షా సమావేశం. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని విశ్వనాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం విజన్ 2047లో భాగంగా రాబోయే కాలంలో మైలవరం నియోజకవర్గ అభివృద్ధికై చేయాల్సిన పనులు ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులతో చర్చించడం జరిగింది. ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన అండి. ఇది కోనేరు రంగారావు గారి కమిటీ వేసినప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు ఈ ప్లానింగ్. అయితే దాన్ని పక్కన పెట్టేశారు. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ రాటి నుంచి ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ఎవరు కూడా ఫైల్ ఓపెన్ చేయలేదు, చూడలేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి డిప్యూటీ కలెక్టర్కి పై ర్యాంకు, ఆర్డీఓ ర్యాంకులో వాళ్ళని ఎవరు కానీ, లేదా మండల ఎండిఓలుగా చేసేటువంటి సీనియర్ ఆఫీసర్లు ఎవరినైనా ఈ పోస్ట్లో ఒక సిడిఓ పోస్ట్లో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ని పెట్టి ఆయన కింద కొన్ని టీంలు పెట్టి ఆయా డిపార్ట్మెంట్కి కన్సల్ట్. మైలవరం నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ 2047 గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజన్ డాక్యుమెంట్లు పెట్టాలి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఆ నియోజకవర్గ డెవలప్మెంట్కి ఏ విధంగా చేయాలి అనే విషయాల్లో వాళ్ళ కూలంకషంగా అధికారులందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారు అందరం నాయకులు కలిసి అధికారులతో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ మీద, ఎందుకంటే మైలవరం నియోజకవర్గం అంటే అమరావతికి ముఖద్వారం, విజయవాడకి అతి సమీపంలో, విజయవాడ అమరావతి 2 నగరాలకి ముఖద్వారంగా ఉండి ఈ మైలవరం నియోజకవర్గంలో అన్ని రకాల అగ్రికల్చరల్గా కానీ, హార్టికల్చర్గా కానీ, ఇండస్ట్రీగా కానీ, క్రీడలుగా కానీ, అంతేకాకుండా టూరిజంగా కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్లు సమీకృతమై ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైలవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గ అభివృద్ధి అమరావతి అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మేము ఆలోచించి అన్ని పథకం రచించాం. తప్పకుండా వీటన్నిటిని ముఖ్యమంత్రి వర్యులు తీసుకువెళ్ళి ఆ దిశగా ఈ కార్యక్రమం ఉండే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మహిళలపై రాళ్ల దాడి చేసిన సైకో బ్యాచ్ను కఠినంగా శిక్షించాలి. పీదల సుజాత మీడియా సమావేశం. మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాతి నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా. మీ వైఫ్ని, భారతీరెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా 24 గంటల్లో యాక్షన్ తీసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా, వాళ్ళని అవమానపరిచినా ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్పాం. అలాగే
భారతీ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన. అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా? ఏం పాపం చేశారండి మహిళలు? మీకు ఏం అన్యాయం చేశారండి? ఇంత దారుణంగా అవమానిస్తారా? ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. రాష్ట్ర మహిళలే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా, తెలుగువారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు. ఇంత దిగజారిపోతారా? ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా? మహిళల్ని ఇంత ఇలాగ అవమానిస్తారా? టీవీ డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి, యావత్ మహిళా లోకాన్ని అవమానించారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి! ఇది వేసల్ రాజధాని. పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నంబర్ 2 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. సన్న బియ్యం లబ్ధిదారులతో మాట్లాడుతూ బియ్యం తీసుకున్నారా, ఎలా ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది ఉన్నారంటూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలిస్తూ ఇండ్లను నాణ్యతతో కట్టాలన్నారు. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి ₹1,00,000 అందించినట్లు తెలిపారు. ఇప్పుడంటే 5 నిమిషాల్లో ఒకటి అయిపోతుందా? కట్టడానికి రెడీగా ఉంటే మేము మళ్ళీ ఇస్తాము. ఏం చేస్తారు? ప్లాన్ చేస్తున్నారు. ఒకరైతే మోసేస్తున్నాను, మేస్త్రి మాట్లాడుతున్నారు, మేము ఇచ్చేస్తాం. లోన్ వస్తుందా మీకు? మరి తీసుకొని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా మంచి టోకన్ ఈ ప్రైస్ రెగ్యులేషన్ కమిటీ పెట్టారండి. తర్వాత ఎట్లా అవుతుంది వస్తుంది కదా. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మరి? కాళేశ్వరంతో రైతుల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై కుట్రల అంటూ సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మండిపడ్డారు. కాళేశ్వర కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు హాజరు సందర్భంగా హైదరాబాద్ బీఆర్కే భవన్ వద్ద కేసీఆర్ గారికి మద్దతుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉత్సాహంగా తుంగభద్ర రైతు వరి నారు సిద్ధం చేసుకుంటున్న అన్నదాత.
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్. మోదీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారు వైఎస్ జగన్. తిరుమల శ్రీవారి పాదాల సమీపంలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.